ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని ముక్తిధామ్ రూపంలో మనకి అందిస్తున్నారు. ఈ ముక్తిధామ్ ని 1971లో దీన్ని నిర్మించడం జరిగింది. ఆలయ గోడల మీద భగవద్గీతలోని 12 అధ్యాయాలలోని శ్లోకాలను చాలా అందంగా చెక్కారు. వీటిని చదువుతుంటే మనసుకి తెలియని ప్రశాంతత కూడా లభిస్తుంది. దేశం మొత్తం తిరిగిన పుణ్యం ఇక్కడ ఒకే చోట మనకి లభిస్తుంది. నమస్తే. మనం నాసిక్ వెళ్లే దారిలోనే మనకి ఒక అద్భుతమైన ప్రదేశం అయితే దర్శనమిస్తుంది. అదే ముక్తిధామ్. ఈ ముక్తిధామ్ ని ఎందుకు నిర్మించారు అంటే, మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో ఒక్కొక్క జ్యోతిర్లింగం ఒక్కొక్క ప్రదేశంలో ఉంటుంది. అలా అందరూ భక్తులు ప్రయాణించలేరు కాబట్టి, అలా ప్రయాణించడానికి సులువుగా ఉండేటట్టు, వీలయ్యేటట్టుగా ఇక్కడే 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని మనకి కల్పిస్తారనమాట. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, మనం లోపలికి వెళ్ళంగానే మనకి రాముడు, సీత, లక్ష్మణుడు దర్శనమిస్తారు. అంటే ఈ ముక్తిధామ్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, రామాయణం, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ముక్తిధామ్ ని నిర్మించడం జరిగింది. అలాగే 12 జ్యోతిర్లింగాలను కూడా ఒకే దగ్గర నిర్మించడం కూడా వీళ్ళ గొప్పతనం. ఈ ముక్తిధామ్ ని 1971లో మన హైదరాబాద్ కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త దీన్ని నిర్మించడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్టుగానే ప్రతి ఒక్కరూ 12 జ్యోతిర్లింగాలని అక్కడికి వెళ్లి దర్శించుకోలేకపోతారు కాబట్టి, నాసిక్ కి వెళ్లే దారిలోనే ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని ముక్తిధామ్ రూపంలో మనకి అందిస్తున్నారు. మరి లోపలికి వెళ్ళి మనం అక్కడ ఎలా ఉంటది, లొకేషన్ ఏంటి, నిజంగానే 12 జ్యోతిర్లింగాలు మనకు కనిపిస్తాయా అనేది మనం చూద్దాం. ఆలయ గోడల మీద భగవద్గీతలోని 12 అధ్యాయాలలోని శ్లోకాలను చాలా అందంగా చెక్కారు. వీటిని చదువుతుంటే మనసుకి తెలియని ప్రశాంతత కూడా లభిస్తుంది. ముక్తిధామ్ యొక్క బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే, మీరు దేశం నలుమూలలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకోవచ్చు. అవును, 12 జ్యోతిర్లింగాల నమూనాలను ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారు. అంతేకాకుండా మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన 4 ధామ్ అంటే బద్రీనాథ్, పూరి, ద్వారకా, రామేశ్వరం ఈ క్షేత్రాల నమూనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే మీరు ఒక్క ముక్తిధామ్ దర్శిస్తే భారతదేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించిన పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయాన్ని పూర్తిగా రాజస్థాన్ నుండి తెచ్చిన మకరానా వైట్ మార్బుల్తో నిర్మించారు. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మరియు దేవతామూర్తుల విగ్రహాలు కూడా అత్యంత తేజోవంతంగా ఉంటాయి. ఇక్కడి ఆర్కిటెక్చర్ అండ్ నీట్నెస్ మిమ్మల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. ముక్తిధామ్ నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుంది. మీరు నాసిక్ ట్రిప్ ప్లాన్ చేస్తే సాయంత్రం వేళ ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఆ లైటింగ్లో వైట్ మార్బుల్ టెంపుల్ వెలిగిపోతూ కనిపిస్తుంది, అంటే మెరుస్తుంది అన్నమాట. 12 జ్యోతిర్లింగాలు మనకు దర్శనమిస్తాయి. సోమనాథ్, మల్లికార్జున స్వామి, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, వైద్యనాథ్, భీమశంకర్, రామేశ్వరం, నాగేశ్వర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, కేదార్నాథ్, కృష్ణేశ్వర్. ముక్తిధామ్లో మీరు అడుగు పెట్టగానే సోమనాథ్ నుండి కృష్ణేశ్వర్ వరకు, అంటే సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వరం ఇలా 12 జ్యోతిర్లింగాల నమూనాలన్నింటినీ ఒకే చోట దర్శించుకోవచ్చు. దేశం మొత్తం తిరిగిన పుణ్యం ఇక్కడ ఒకే చోట మనకి లభిస్తుంది. మరి ఈ ఆధ్యాత్మిక విశేషం మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి.